కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాల వలన ప్రజలపై అధిక భారం పడుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగాన్ని మొత్తం ధ్వంసం చేసిందని, దేశ సంపదను కొల్లగొడుతుందని విమర్శించారు. కుల మతాల ప్రతిపాదికన ప్రజలను విడదీస్తూ దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ హాజరై మాట్లాడారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పరిపాలన చేస్తుందని విమర్శించారు. అదానికి సంబంధించిన వ్యవహారంపై అమెరికాలో కేసు నమోదు చేశారని, కానీ భారత్లో మాత్రం కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం మాత్రం అదానికి సంబంధించిన వ్యవహారంపై అమెరికాలో కేసు నమోదు చేశారని, కానీ భారత్లో మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుకు పూనుకోవాలని, గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా 3వ మహాసభల బహిరంగ సభ డిసెంబర్ 1వ తేదీన గజ్వెల్ పట్టణంలో జరుగుతుందన్నారు. ఈ బహిరంగ సభలో జిల్లాలోని ప్రజానికం, కార్మిక వర్గం, రైతాంగం పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదానికి సంబంధించినటువంటి 2700 కోట్ల అవినీతి సంబంధించిన అమెరికాలో కేసు అయి భారతదేశం పరువు అయినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రధానమంత్రి నోరిప్పినటువంటి పరిస్థితి లేదు. అక్కడక్కడ విమర్శిస్తూ ఉంటే వాటిని పట్టించుకున్నటువంటి పాపాన పోయినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు దేశం యొక్క అవినీతి కాదు, ముఖ్యంగా లంచాలు ఇచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి దాంట్లో అదాని గ్రూప్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దేశాన్ని మొత్తము అదాని అంబానీలకు అప్పచెప్పే దాంట్లో లంచాలు తీసుకునే దాంట్లో అగ్రభాగాన్ని ఉంటుందని చెప్పి ఈరోజు తేట తెల్లమైనటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంట్లో కూడా సుదీర్ఘమైన చర్చ జరిగి ఆ అదాని పైన, ఆ లంచాలు తీసుకున్నటువంటి పార్టీల పైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. అంటే భవిష్యత్తులో అవినీతి లేనటువంటి సమసమాజ నిర్మాణం కోసం సిపిఎం పార్టీ పనిచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి 3వ జిల్లా పార్టీ మహాసభలు జయప్రదానికి ప్రజానీకము పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి ఆ బహిరంగ సభలో ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం.